అప్పులు తీసుకున్న వారందరూ తమ మొబైల్ నంబర్లను మార్చుకున్నట్లు కాదు. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎవరిని మోసం చేసినా సంఘటనలు జరగలేదు. సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి. మీరు సంబంధాలను నమ్మే వ్యక్తి. మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి బంధాన్ని నాశనం చేయకూడదు అని అనుకుంటారు. కాబట్టి మీరు చాలా కాలంగా ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తున్నారు. మరియు సంబంధాల కారణంగా దానిని మార్చాలనే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. మీరు నిజాయితీపరులు. చాలా సంవత్సరాలుగా ఒకే నంబర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే మీరు చాలా నిజాయితీపరులై ఉండొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిజాయితీని రాజీ పడరు. మరియు మోసం చేయాలని ఎప్పుడూ అనుకోరు. అందువలన మీ సంబంధం మరింత బలంగా పెరుగుతూనే ఉంటుంది. మీపై ఎటువంటి ఆరోపణలు ఉండవు. మీ గురించి ఎటువంటి ఫిర్యాదులు లేవు. దీని అర్థం మీపై స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పోలీసుల నుండి ఎటువంటి కేసులు, ఫిర్యాదులు లేదా ఆరోపణలు లేవని అర్థం. ఒకే విధంగా మీరు పవిత్రులు. ఇంకా శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడని తెలిపే సంకేతాలు ఇవే. కర్మఫలాలను ఇచ్చేవాడు మరియు సూర్యుని కుమారుడు అయిన శనిదేవుడు చాలా కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. శనిదేవుడి పేరు వినగానే ప్రజలు భయపడటానికి ఇదే కారణం. కానీ శనిదేవుడికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని అంటే ఒకరి కర్మలను బట్టి ఫలితాలు ఇచ్చే దేవుడు. మీరు మంచి పనులు చేసి ఉంటే మీకు ఖచ్చితంగా శనిదేవుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. శనిదేవుడు ఆశీస్సులు పొందిన వ్యక్తి ఎత్తు నుండి భూమిపై పడిపోతాడు మరియు అతని మంచి రోజులు ప్రారంభం అవుతాయి. కానీ మీరు చెడు పనులు చేసి ఉంటే శనిదేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఈ కారణంగానే ప్రతి వ్యక్తి శనిదేవుడి చెడు దృష్టి తనపై ప్రభావం చూపకూడదని మరియు శనిదేవుడు ఎల్లప్పుడూ తనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే శనిదేవుడు మీపై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి?